ముందు ఉన్న నా సహచర టీచర్లందరికీ వందనాలు. భారతదేశంలో 3000కు పైగా కులాలు ఉన్నాయి. కానీ భారతదేశంలో అందరినీ కలిపి ఉంచే కులం అది టీచర్స్ కులం మాత్రమే. ప్రైమరీ స్కూల్ నుంచి మొదలు పెడితే యూనివర్సిటీ వరకు పాఠాలు బోధించే వాళ్ళందరం ఒక కమ్యూనిటీ. ఇది టీచర్ కమ్యూనిటీ. ఈ టీచర్ కమ్యూనిటీలో ఏ విభజనలు లేకుండా మనం విద్యా బోధన చేస్తూ ఉన్నాం. ఇవాళ ఇంతమంది 1000 మంది ఉపాధ్యాయులు ఇక్కడ సమకూరారు. మీ అందరికీ తెలుసు, తెలుగు నేల మీద ఉపాధ్యాయులకే ఒక సంఘం ఏర్పడాలి అనే చర్చ వచ్చినప్పుడు ఆ చర్చలో భాగమై ఉపాధ్యాయులకి సంఘం ఎందుకు, కార్మికులకు సంఘాలున్నాయి, కూలీలకు సంఘాలున్నాయి, అదేవిధంగా రైతులకు సంఘాలున్నాయి, వారి వారి వృత్తి సంఘాలు ఉండి వారి కోసం పని చేస్తున్నాయి. మరి పాఠాలు చెప్పే మేధో జీవులైన వాళ్ళకి సంఘం ఎందుకు అనే చర్చ వచ్చినప్పుడు ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం ఉన్న రోజుల్లో మద్రాస్ ప్రెసిడెన్సీలో భాగంగా లక్ష్మయ్య గారి ఆలోచనతో ఆనాడు ఈ ఉపాధ్యాయ సంఘం అవతరించింది. 1944 అనే చరిత్ర మీ అందరికీ తెలుసు. 1944 ఇవాళ 2025 అంటే 80 ఏళ్ల పండుగ జరుపుకుంటున్నారు మీరందరూ. ఈ 80 ఏళ్ల కాలంలో ఆ సంఘం ఎన్ని పోరాటాలు చేసి ఉంటుంది. 300 జీతం, 200 జీతం, 150 జీతం, 50 జీతంతో మొదలైనటువంటి వాళ్ళం చాలా సంతోషంగా ఒక టీచర్ కనీసం 50,000తో మొదలై 1,50,000 మా యూనివర్సిటీ టీచర్లు అయితే 2 లక్షలు 3 లక్షల జీతం వరకు తీసుకుంటున్నామంటే ఈ ఉపాధ్యాయ సంఘం చేసిన పోరాట ఫలితంగా ఇవాళ మనం అందరం సంతోషంగా ఉన్నాం. ఉపాధ్యాయులకి కూడా సంఘం ఉండాలి అనే ఆలోచన. ఎందుకంటే ఉపాధ్యాయులు ఒక వృత్తి. ఆ వృత్తికి సంబంధించిన వాళ్ళు ప్రభుత్వంతో నిరంతరం సంవాదం చేయవలసి వస్తుంది కనుక ఆ క్రమంలో వృత్తిపరమైన సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలు పరిష్కరించుకోవడానికి ఒక సమూహం అవసరం, ఒక సంఘం అవసరమని ఆనాడు లక్ష్మయ్య గారు ఆలోచించి తూర్పుగోదావరి జిల్లాలో చేసిన ఆలోచన తర్వాత 1956లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉమ్మడి 23 జిల్లాలో ఇది విస్తరించింది. ఇంకొద్దిగా ముందుకు, దీనికన్నా కొద్ది ముందు తెలంగాణ చరిత్ర చూస్తే హైదరాబాద్ రాష్ట్రం, మనది హైదరాబాద్ దేశం ఒక రకంగా. ఈ హైదరాబాద్ రాష్ట్రంలో, హైదరాబాద్ దేశంలో వృత్తి సంఘాలను పెట్టిన చరిత్ర మగ్దుమ్ మొహిద్దీన్ అనేటటువంటి అద్భుతమైన కవికి దక్కుతుంది. హైదరాబాద్లో కూడా ఉపాధ్యాయ సంఘం నిర్మాణం అయింది. మగ్దుమ్ మొహిద్దీన్ గారి నాయకత్వంలో రిక్షా వాళ్ళకి సంఘం, కార్మికులకు సంఘం, ఉపాధ్యాయులకి సంఘం, ఇలా అన్ని సంఘాలు నిర్మాణమై అట్లా ఇవాళ మీ రమేష్ గారు ఒకప్పుడు నాకు 15 ఏళ్ల కిందట తెలంగాణ ఉద్యమం నడుస్తున్నప్పుడు పరిచయం. కరీంనగర్లో ఒక 50,000 మందితో సభ పెట్టి నన్ను అక్కడికి పిలిచాడు ఆనాడు. ఆయన అప్పుడు ఎస్టీయూలో ఉన్నాడు. ఆ ఎస్టీయూ అనే సంఘం ఎప్పుడు ఏర్పడింది? అది మగ్దుమ్ మొహిద్దీన్ నాయకత్వంలో ఏర్పడింది. అటు ఆంధ్రలో ఉపాధ్యాయ సంఘం, ఇటు తెలంగాణలో మగ్దుమ్ మొహిద్దీన్ గారి నాయకత్వంలో ఏర్పడిన ఈ 2 సంఘాలు తెలుగు సమాజాన్ని ప్రభావితం చేసి ముందుకు నడపడానికి, మేధావి వర్గాన్ని తయారు చేయడానికి, ఈ మేధావి వర్గానికి తప్పనిసరిగా వృత్తి నిబద్ధత ఉండాలి, సామాజిక బాధ్యత ఉండాలి అనే ఒక స్లోగన్ను ముందుకు తీసుకొచ్చి కేవలం మనం వృత్తి చేయటం మాత్రమే కాదు, రోజు స్కూలుకు వెళ్తాం, పాఠం చెప్తాం, తప్పనిసరిగా స్కూలుకు వెళ్ళాలి, పాఠం చెప్పాలి, అది మన బాధ్యత. దానితో పాటు సమాజంలో పౌరుడిగా మన బాధ్యత ఉంటుంది, పౌరురాలిగా మన బాధ్యత ఉంటుంది. ఆ బాధ్యత ఏమిటంటే ఈ సమాజం ఇచ్చిన తెలివితో, ఈ సమాజం ఇచ్చిన అవకాశంతో మనం జ్ఞానం పొందాం. జ్ఞానం పొందిన మనం వెనుకబడిన సమాజాన్ని, చైతన్యం లేని సమాజాన్ని చైతన్యపరచవలసిన బాధ్యత కూడా మన మీద ఉంది కనుక తెలంగాణ తెలుగు నేల మీద జరిగిన ప్రతి పోరాటంలో, ప్రతి ఒరవడిలో, ప్రతి సంవాదంలో, ప్రతి మూలమలుపులో ఉపాధ్యాయులు లేని పోరాటం తెలుగు నేల మీద లేనే లేదు. 1969 ములికి ఉద్యమం కావచ్చు, 53లో జరిగిన ములికి ఉద్యమం కావచ్చు, 69లో జరిగిన ప్రత్యేక తెలంగాణ ఉద్యమం కావచ్చు, 85లో జరిగిన పోరాటం కావచ్చు, రిజర్వేషన్ల కోసం జరిగిన పోరాటం కావచ్చు, మళ్ళీ మలిదేశ తెలంగాణ ఉద్యమం 1996లో మొదలైన మలిదేశ తెలంగాణ ఉద్యమంలో కావచ్చు, ప్రతి సందర్భంలో ఉపాధ్యాయులు సమాజాన్ని ప్రభావితం చేశారు, ప్రజల్ని మేల్కొల్పారు. ఈ సమాజం మార్పు కోసం మనమైనటువంటి పాత్ర మన ముందు తరాలు నిర్వర్తించారు, మనం కూడా ఆ పాత్ర నిర్వర్తించాం. ఇవాళ మన విద్యారంగం సంక్షోభంలో ఉంది, రోడ్డు మీద ఉన్నది. చాలా సందర్భంలో ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు, మనం కూడా వింటున్నాం. నైపుణ్యమైన విద్య కావాలి, స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్ అంటున్నారు వారు.
నిజమే, ఇవాళ స్కిల్డ్ బేస్డ్ ఎడ్యుకేషన్కు సంబంధించిన మూలం ఇండస్ట్రీ, పరిశ్రమల ఐటీ మినిస్టర్ గారు వేదిక మీద మన దగ్గర ఉన్నారు. ఏ సమాజమైనా సరే కేవలం పట్టాలు ఇచ్చి పంపిస్తున్నాం మనం. ఇవాళ ఎడ్యుకేషన్ సిస్టమ్, నేను యూనివర్సిటీలో ఉన్నా, 22 సంవత్సరాలుగా యూనివర్సిటీలో టీచింగ్లో ఉన్నాను. అంతకు మునుపు విద్యార్థి సంఘం నాయకుడిగా ఉన్నాను. చూస్తున్నాను నేను విద్యని. ఈ 30 ఏళ్ళ అనుభవంతో నేను చూసినదైనా లేదా మీరు చూసినదైనా మన విద్యా విధానం అక్షరాలను మాత్రమే నేర్పిస్తున్నాం. యూనివర్సిటీలో డిగ్రీలు మాత్రమే ఇస్తున్నాం, కానీ నైపుణ్యం లేదు. ప్రతి సంవత్సరం 60,000 మంది ఇంజనీరింగ్ పట్టభద్రులు బయటకు వస్తున్నారు. అందులో 4,000 మందికి మాత్రమే నైపుణ్యం ఉంటుంది. టీచర్ ఎడ్యుకేషన్ ఎంత సంక్షోభంలో పడిందో మీ అందరికీ తెలుసు. టీచర్ ఎడ్యుకేషన్ ప్రైవేటు బీఈడీ కాలేజీలు వచ్చిన తర్వాత ప్రైవేటు బీఈడీ కాలేజీల్లో కాలేజీకి వెళ్ళవలసిన అవసరం లేదు, అటెండెన్స్ అవసరం లేదు, రికార్డ్ అవసరం లేదు, ప్రాక్టికల్ అవసరం లేదు, లేకుండా సర్టిఫికెట్ ఇచ్చే టీచర్స్ ఎడ్యుకేషన్ వచ్చిన తర్వాత ఇవాళ మనం నైపుణ్యం ఎట్లా ఇస్తాము అనేది ఆలోచించాలి. వారు ఉన్నత విద్యావంతులు. సెంట్రల్ యూనివర్సిటీలో మా ముందు చదువుకున్నారు, నేను కూడా సెంట్రల్ యూనివర్సిటీలో చదువుకున్నాను. మా ముందు తరం వాళ్ళు సెంట్రల్ యూనివర్సిటీ విద్యా విధానం ఎట్లా ఉంటుందో వారికి ప్రత్యక్షంగా తెలుసు. అక్కడ ఉండే విద్యా విధానానికి, స్టేట్ యూనివర్సిటీలో ఉండే విద్యా విధానానికి చాలా విభజన రేఖ ఉన్నది. అదేవిధంగా కేంద్రీయ విద్యాలయ సంస్థల్లో బోధిస్తున్న విద్యా విధానానికి, ప్రభుత్వ పాఠశాలలో బోధిస్తున్న విద్యా విధానానికి, గురుకులంలో బోధిస్తున్న విద్యా విధానానికి చాలా విభజన రేఖ ఉన్నది. దీని గురించి ఎవరు ఆలోచించాలి? మనమే ఆలోచించాలి. తెలంగాణ సమాజం ఎంత చైతన్యవంతమైందో అనే విషయాన్ని ఒక 3 రోజుల కిందట సుప్రీంకోర్టు ఒక కామెంట్ చేసింది. ఏ సందర్భంలో? బార్ కౌన్సిల్ ఎన్నికలు జరుగుతున్నాయి. బార్ కౌన్సిల్ ఎన్నికల్లో తప్పనిసరిగా మహిళలకి 33% రిజర్వేషన్ అమలు చేయండి, ఆ ఎన్నికల్లో వాళ్ళని పోటీ చేయించండి, వాళ్ళని ఎన్నుకోండి, అది సహజంగా ఉండాలి అని చెబుతూ ఒక మాట అన్నది. మొత్తం భారతదేశంలో తెలంగాణ సమాజం చైతన్యవంతమైన సమాజం, ఎప్పుడు చలనంతో ఉండే సమాజం కనుక అందరికన్నా ముందు మీరు దీన్ని అమలు చేస్తారు, చట్టంతో సంబంధం లేకుండా మీరు అమలు చేస్తారని మేము కోరుకుంటున్నామని సుప్రీంకోర్టు అన్నది. అట్లాంటి చైతన్యవంతమైన ఈ సమాజంలో సంక్షోభంలో ఉన్న విద్యని మనం కాపాడుకోవాలి. ఇందులో ప్రభుత్వం బాధ్యత ఉన్నది, ఇందులో మన బాధ్యత ఉన్నది. కేవలం ఒక వైపు నుంచి మాత్రమే కాకుండా 2 వైపుల నుంచి దీని ప్రయత్నం చేయాలి. లేకపోతే జ్ఞానం లేని సమాజం నిలబడదు. దక్షిణాఫ్రికాలో ఆయన జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత యూనివర్సిటీ గోడల మీద ఒక స్లోగన్ రాయించాడు. ఆ స్లోగన్ ఏమిటంటే, నెల్సన్ మండేలా, ఆ స్లోగన్ ఏమిటంటే, దేశాలని నాశనం చేయడానికి అటం బాంబులు వేయవలసిన అవసరం లేదు ఈ రోజుల్లో. ఆ దేశంలో విద్యా విధానాన్ని సరిగ్గా లేకుండా కూల్చేస్తే, నాశనం చేస్తే ఆ దేశం నాశనం అయిపోతుందని రాయించాడు. సరిగ్గా ఆ మూల మలుపులో ఉన్నాం మనం. ఇప్పుడు మనం మేల్కొనకపోతే బాధ్యతగా పిల్లలకి, మీ అందరికీ తెలుసు, 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదివిన పిల్లలు, 10వ తరగతి పూర్తి అయినటువంటి ఒక విద్యార్థి 5వ తరగతి పాఠ్యపుస్తకం ఎంతమంది చదవగలుగుతున్నారు, 6వ తరగతి పాఠ్యపుస్తకం ఎంతమంది చదవగలుగుతున్నారు, 13వ ఎక్కం, 7వ ఎక్కం, 8వ ఎక్కం ఎంతమంది చెప్పగలుగుతున్నారని అనేక సర్వేలు చెప్తూ ఉన్నాయి. మరి ఎక్కడ ప్రాబ్లం వచ్చింది? పెదబాల శిక్ష చదివే పరిజ్ఞానం ఆ రోజుల్లో ఉంటే చాలా ఎక్కువ, అది చాలా మేధావులు వాళ్ళు. కానీ వాళ్ళ పెదబాల శిక్ష కూడా సరిగ్గా చదవని విద్యార్థులు ఈ తరంలో బయటకు వస్తున్నారు. ఈ సందర్భంగా వారు విద్యావంతులు కనుక నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నా. నేను ఒక తెలుగు టీచర్ని. అక్షరాలు ఎక్కడ నేర్పాలి? సరిగ్గా 1వ తరగతిలో నేర్పాలి. ఎల్కేజీ యూకేజీలో, అది ఇంగ్లీష్ అక్షరమైనా, హిందీ అక్షరమైనా, తెలుగు అక్షరమైనా 1వ తరగతి ఎల్కేజీ యూకేజీలో నేర్పించాలి. కానీ ఎల్కేజీ యూకేజీ దగ్గర అక్షరాలు నేర్పించడానికి తెలుగు పండిటు అక్కడ లేడు, ఇంగ్లీష్ బోధించే పండిట్ అక్కడ లేడు, హిందీ బోధించే పండిట్ అక్కడ లేడు. ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నా, మంత్రి గారికి స్వయంగా ఇక్కడ ఉన్నవారు కనుక విజ్ఞప్తి చేస్తున్నా, పండిట్ ఎక్కడ మొదలవుతున్నాడు? స్కూల్ అసిస్టెంట్ తెలుగు, స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీషు, స్కూల్ అసిస్టెంట్ హిందీ 6వ తరగతి నుంచి మొదలవుతున్నారు. భాషని బోధించవలసిన వాళ్ళు ప్రాథమిక స్థాయిలో ఉండాలి. మీరు ఆ విషయం సీరియస్గా ఆలోచిస్తే తప్ప తెలంగాణ సమాజం నిర్మాణం కాదు. ఇప్పుడు నేను యూనివర్సిటీలో ఉన్నా గనక నా ఎంఏ తెలుగు పిల్లలు క్లాస్ రూమ్లోకి వచ్చిన తర్వాత ఒక 10 days ఓరియంటేషన్ క్లాసులు పెడతా. నేను బోర్డు మీద ఒక పద్యం రాసి వరుసగా 40 మంది పిల్లల్ని చదవమని ఒక్కొక్కరిని బెంచ్ మీద నుంచి లేపించి చదివిస్తా. 10 మంది మాత్రమే చదవగలుగుతున్నారు 40 మందిలో, తప్పులు లేకుండా. ఎక్కడ? ఉస్మానియా యూనివర్సిటీలో. ఉస్మానియా యూనివర్సిటీ అంటే మెరిట్ కలిగిన విద్యార్థులు వస్తారు అక్కడికి. 10,000 మంది ఎగ్జామ్ రాస్తే ఎంఏ తెలుగుకి 40 మంది ఉత్తమమైన విద్యార్థులు అక్కడికి వస్తారు. 40 మందిలో 10 మంది మాత్రమే చదవగలుగుతున్నారంటే మిగతా 33 మంది చదవలేకపోతున్నారు. మేము ఇప్పుడు యూనివర్సిటీలో అక్షరాలు నేర్పించలేం కదా. యూనివర్సిటీలో టీచింగ్ మెథడ్ వేరు. ఇది ఎక్కడ నేర్పించాలి? 10వ తరగతిలో అక్షరాలు నేర్పించలేము, ఇంటర్మీడియట్లో నేర్పించలేము, డిగ్రీలో నేర్పించలేము. అది 1వ తరగతిలో బేసుపడాలి. ఆ బేసుపడడం కోసం ఇప్పుడు మనం ఆలోచిస్తే, ఇప్పుడు మనం ప్రయోగం చేస్తే ఇంకొక 10 ఏళ్ల తర్వాత అది నిర్మాణం అవుతుంది. మా యూనివర్సిటీలో చదివిన పిల్లలే తిరిగి వాళ్ళే టీచర్లు అవుతారు.
మా దగ్గర 44 మంది ఉంటే 44 మంది రేపు డిఎస్సి పెడితే అందరికి ఉద్యోగాలు వస్తాయి. కానీ మనకి తెలుగు చదవడం రాదు, ఆ అమ్మాయికి తెలుగు చదవడం రాదు. వాళ్ళు రేపు టీచర్లు అవుతారు. ఏం రాస్తాడు? అందము అని రాస్తే కింద జటా ఇస్తాడు, దా కింద. పూర్తి విరుద్ధమైన అందము అంటే గుడ్డిది అని అర్థం, అందము అంటే అందమైంది అని అర్థం. ఒక్క జటా ఇస్తే మారిపోతుంది, అర్థమే మారిపోతుంది. కనుక దయచేసి మీరు ఉపాధ్యాయ సంఘం ఒక ఎజెండాగా దీన్ని చర్చకు పెట్టండి, డిమాండ్గా పెట్టండి. మనం ప్రభుత్వంతో సంవాదం నడిపి చర్చ నడిపి దీన్ని సాధించుకోవాల్సిన అవసరం ఉన్నది. మొట్టమొదలు ఏ విద్యార్థి అయినా జ్ఞానం తర్వాత సంగతి, అక్షరాలు చదవటం రాయటం సరిగ్గా రావాలి, అది లేని పరిస్థితి ఉన్నది. ఇక రెండవది ఉపాధ్యాయుడు బోధనకు సంబంధించి చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాం. ఈ బోధనలో ఎన్ని సమస్యలు ఎదుర్కొంటున్నాం? ఉపాధ్యాయుడు అంటే కేవలం 4 రకాలుగా మనం తీర్చిదిద్దుతాం, 4 రకాలుగా వర్గీకరణ చేస్తాం. సాధారణ ఉపాధ్యాయుడు, కాస్త బెటర్ ఉపాధ్యాయుడు, ఆ తర్వాత ఉత్తమ ఉపాధ్యాయుడు. ఈ ఉత్తమ ఉపాధ్యాయులు మన సమాజానికి కావాలి. ఏ ఉద్యోగం రాకపోతే టీచర్ ఉద్యోగంలోకి వచ్చే పరిస్థితి ఉండకూడదు. ఒక క్లర్కు సరిగ్గా ఫైలు రాయకపోతే పైన జూనియర్ అసిస్టెంట్ ఉంటాడు, సీనియర్ అసిస్టెంట్ ఉంటాడు, సూపరింటెండెంట్ ఉంటాడు, ఆఫీసర్ ఉంటాడు, సెక్షన్ ఆఫీసర్ ఉంటాడు, తర్వాత కలెక్టర్ కూడా ఉంటాడు. ఇంతమంది సరిదిద్దొచ్చు. కానీ ఒక టీచర్ క్లాస్ రూమ్లోకి వెళ్ళి సరిగ్గా పాఠం చెప్పకపోతే, నాలెడ్జ్ ఇవ్వకపోతే ఆ క్లాస్ రూమ్ ఆయన ప్లేస్లో ఇంకోరు రీప్లేస్ చేయలేరు. అందుకే మనం నిరంతరం జ్ఞానం కోసం సంవాదం నడపాలి. ఇప్పుడు రమేష్ అని అన్నాడు కదా, కేశవరావు గారు ఇంగ్లీష్లో మాట్లాడతారు, హిందీలో మాట్లాడతారు, తెలుగులో మాట్లాడతారు, అద్భుతమైన నాలెడ్జ్ ఉంది కేశవరావు గారికి. మా ఉస్మాన్ ఇన్స్టిట్యూట్లో చదువుకున్నారు జర్నలిజం డిపార్ట్మెంట్లో. వారి ఇంటి నిండా పుస్తకాలు ఉన్నాయని చెప్తున్నారు. మన ఇంట్లో ఎన్ని పుస్తకాలు ఉన్నాయో ఒక్కసారి ఆలోచించండి. రోజు ఎన్ని గంటల చదువుల కోసం మనం కేటాయిస్తున్నాం యాజ్ ఎ టీచర్స్గా? నా దృష్టిలో టీచర్ చదవని రోజు టీచర్ మరణించినట్లు లెక్క. చదవకపోతే మనం పాఠం చెప్పలేము సరిగ్గా. కేవలం పుస్తకాన్ని చదివి చెప్పడం మనం అవసరం లేదు. ఈరోజు విద్యార్థి గూగుల్లో సెర్చ్ చేస్తాడు, ఏఐలో సెర్చ్ చేస్తాడు, గూగుల్లో సెర్చ్, రకరకాల మాధ్యమాలు వచ్చేసాయి. అందులో దొరకని సమాచారం చెప్పగలిగిన నాలెడ్జ్ని నిరంతరం మనం పొందాలి. ఇది రెండో వైపు అంటే మన వైపు నుంచి జరగాలి. ఇక మూడో అంశం ఏమిటంటే, ఇవన్నీ సరిగ్గా జరగాలంటే మొట్టమొదలు ఉపాధ్యాయ విద్యని సరిగ్గా తీర్చిదిద్దాలా సార్? దయచేసి ఇప్పుడు మీరు కొన్నిటి మీద కేంద్రీకరించారు. ఎన్ని బీఈడి కాలేజీలు ఉన్నాయో దాని మీద దృష్టి పెట్టండి. ఈ ప్రైవేటు బీఈడి కాలేజీలో టీచింగ్ చేయడానికి ఎంత నైపుణ్యం కలిగిన వాళ్ళు అక్కడ లెక్చరర్లు ఉన్నారు ఆ కాలేజీలో. ఎన్ని కాలేజీలు సరిగ్గా నడుస్తున్నాయి? అసలు తాళం కూడా అప్పుడప్పుడు మా యూనివర్సిటీ నుంచి మేము విజిట్ చేస్తూ ఉంటాం. బీఈడి కాలేజీలు తాళం కూడా తీయరు. మేము వస్తున్న విషయం తెలిసి దుమ్ము దులిపి ఎక్కడిదక్కడ ఫైలు పెట్టి సెట్ చేసి పెడతారు. ఈ పరిస్థితులు నడుస్తున్నాయి. మనం బీఈడి ఎడ్యుకేషన్ సరిగ్గా రూపొందించకపోతే మంచి టీచర్లు రారు గనక దాని మీద దృష్టి పెట్టమని మూడో అంశంగా కోరుకుంటున్నారు. నాలుగో అంశం, ఎప్పటి నుంచో ఏపీటీఎఫ్, ఎస్టీయు, రకరకాల సంఘాలన్నీ ఏం కోరుకుంటున్నాం? రాష్ట్ర బడ్జెట్లో కనీసం 20% బడ్జెట్ను విద్యారంగం మీద కేటాయించమని కోరుకుంటున్నాం. విద్యార్థి సంఘాలు ఏం కోరుకుంటున్నాయి? 30%. మొన్న సీఎం గారు ఒక లెక్క చెప్పారు, గత సీఎం కూడా అదే లెక్క చెప్పాడు. అప్పుడు నేను వ్యాసం రాశాను ఆంధ్రజ్యోతిలో. ఒక విద్యార్థి మీద ₹1,00,000 ఖర్చు పెడుతున్నామని ప్రభుత్వాలు చెప్తున్నాయి. ఈ ₹1,00,000 ఖర్చు పెడితే ఒక విద్యార్థి మీద సంవత్సరానికి అద్భుతమైన విద్య రూపొందాలి. ఈ ₹1,00,000లో టీచర్లకు ఇచ్చే జీతాలు కూడా కలిపి చెప్తుంది ప్రభుత్వం. దయచేసి టీచర్లకు ఇచ్చే జీతాన్ని తీసేసి ఒక విద్యార్థి మీద ఎంత ఖర్చు పెడుతున్నారో మనం లెక్క తీస్తే సరిగ్గా మనకు ఒక అంచనా వస్తుంది. అందుకే ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారు? విద్య, వైద్యం, వ్యవసాయం అంటున్నారు కదా. ఈ 3 రంగాలని మీరు నిర్మాణం చేస్తే, ఇవాళ తల్లిదండ్రులు కూడా అదే కోరుకుంటున్నారు. నేను ఒక మాదిగ కుటుంబం నుంచి వచ్చాను, ఇంత దూరం వచ్చాను. నేను ఎక్కడనో నల్లమల్ల అడవుల్లో పుట్టి ఇంత దూరం వచ్చాను. నేను ఇంత చైతన్యవంతంగా కులాంతర వివాహం చేసుకొని సమాజంలో మీతో సంభాషిస్తున్నానంటే ఏకైక కారణం నాకు విద్య అందటం వలన సంభాషిస్తుంది. లేకపోతే మీతో మాట్లాడే అవకాశం లేదు నాకు. అందుకే ఈ సమాజంలో సరిగ్గా విద్యను అందిస్తే తల్లిదండ్రులు ఏం కోరుకుంటున్నారంటే పిల్లలని చదివించాలని కోరుకుంటున్నారు. చైతన్యం వచ్చింది. ఒకప్పుడైతే మమ్మల్ని జీతాలు పెట్టేవాళ్ళు, మా కుటుంబాల్లో జీతాలు పెట్టేవాళ్ళు. ఇప్పుడు దళిత కుటుంబాలు, బీసీ కుటుంబాలు, ఎస్టీ కుటుంబాలు అందరూ ఏం కోరుకుంటున్నారు? పిల్లల్ని చదివించాలని కోరుకుంటున్నారు. ఎక్కడ చదివించాలని కోరుకుంటున్నారు? ఎక్కడ నాణ్యమైన విద్య ఉంటే అక్కడ చదివించాలని. దురదృష్టం ఏమిటంటే, నేనేం అదృష్టం దురదృష్టం నమ్మను, కానీ విషాదం ఏమిటంటే మన సమాజంలో కూలి చేసుకునే వాళ్ళు కూడా ప్రైవేటు పాఠశాలకు పంపించడానికి ఆలోచిస్తున్నారు. ఎందుకు ఇట్లా ఆలోచిస్తున్నారు? బీఈడి చేసి, ఎంఈడి చేసి, ఎంఎస్సి చేసి, బిఎస్సి చేసి, బిఏ చేసి, ఎంఏ చేసి, ఎగ్జామ్ రాసి ఒక 1000 మంది పోటీ పడితే 1000 మందిలో ఒక పోస్టు కొట్టినటువంటి మీరు ఉండగా గవర్నమెంట్ స్కూల్లో మీరు బోధిస్తుంటే మీ పాఠశాలను వదిలేసి
ప్రైవేట్ పాఠశాలకు వెళ్తున్నారు పిల్లలు. ప్రైవేట్ పాఠశాలకు తల్లిదండ్రులు పంపిస్తున్నారు. 1000 పాఠశాలలు మూతపడ్డాయని 2 రోజుల కిందట ఈనాడులో వార్త వచ్చింది. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత. దీనికి కారణం ఎవరు? ఎందుకు ఇలా జరుగుతున్నది? ఇంత నైపుణ్యం ఉంటే, ఇంత నాలెడ్జ్ ఉన్న మనం బోధిస్తున్న చోట పిల్లలు ఎందుకు రావటం లేదు? సీరియస్ గా ఆలోచించాలి. ప్రభుత్వం ఆలోచించాలి, మనం ఆలోచించాలి. ప్రైవేట్ పాఠశాలలో ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు, డిగ్రీ చదివిన వాళ్ళు, నేనేం వాళ్ళని తక్కువే అనటం లేదు. ఈ మాట ఏమన్నంటే మళ్ళీ వాళ్ళు బాధపడే అవకాశం ఉంటుంది. కానీ వాళ్ళు ఎక్కడ పోటీ పరీక్ష రాసి మీలాగా వచ్చిన వాళ్ళు కాదు. అక్కడ నాలెడ్జ్ ఉంటుందా, ఇక్కడ నాలెడ్జ్ ఉంటుందంటే ప్రభుత్వ పాఠశాలలోనే నాలెడ్జ్ ఉంటుంది. ఇక్కడ ఉండే ఉపాధ్యాయులే నైపుణ్యంగా చెప్పగలరు. నేను ఈ వేదిక తరపు నుంచి తెలంగాణ సమాజంలో ఉన్న తల్లిదండ్రులకు ఒక విజ్ఞప్తి చేస్తున్నా. తల్లిదండ్రులారా, మీరు ఆలోచించండి. ఒక విద్యార్థి మీద ఎంత ఖర్చు పెడుతున్నారు? మామూలు తల్లిదండ్రులు లెక్క చెప్తున్న 50,000 ఖర్చు పెడుతున్నారు సంవత్సరానికి. వారి సంపాదన ఎంత ఉంటుంది సంవత్సరానికి? 1,00,000 రూపాయల కన్నా ఎక్కువ ఉండదు. రోజు కూలి దొరికినా కూడా 1,00,000 రూపాయలు వస్తే 50,000 దీని మీద ఖర్చు పెడుతున్నారు, విద్య మీద. ఇంకొక 20-30,000 ఆరోగ్యం మీద ఖర్చు పెడుతున్నారు. ఈ 2 రంగాల మీదనే ఎక్కువగా డబ్బులు వెళ్ళిపోతున్నాయి. రైతుల ఆత్మహత్య చేసుకున్న సందర్భంలో ఒక సర్వే రిపోర్ట్ వచ్చింది, సెస్ వాళ్ళు తీసుకొచ్చారు. ఆ రిపోర్ట్లో చెప్పినది ఏమిటంటే, రైతు వ్యవసాయ రంగం మీద ఖర్చు పెట్టి నష్టాల్లో పడలేదు. కేవలం వ్యవసాయ రంగం మీద మాత్రమే అప్పుల పాలు కాలే. రైతు అప్పుల పాలు కావడానికి పిల్లల ఫీజులు కట్టి అప్పుల పాలయ్యాడు. ఆరోగ్యం బాగాలేకపోతే హాస్పిటల్కి వెళ్ళి అప్పుల పాలయ్యాడు. బిడ్డ పెళ్లి చేసి అప్పుల పాలయ్యాడు. వ్యవసాయ రంగంలో సంక్షోభం వచ్చి అప్పుల పాలయ్యాడు. ప్రధానంగా ఇన్ని అందులో కలిసి ఉన్నాయి. రైతును బాగు చేయాలంటే, సమాజాన్ని బాగు చేయాలంటే తమ పిల్లలకి నైపుణ్యమైన విద్య ఎక్కడ దొరుకుతుంది? ఏ మాత్రం 1 రూపాయి కూడా ఫీజు కట్టని ప్రభుత్వ పాఠశాలలో దొరుకుతుందని మనం చెప్పాలి. తల్లిదండ్రులు కూడా దీన్ని ఆలోచించాలి. మీ స్కూలుకు టీచర్ సరిగ్గా రాకపోతే, సమయానికి రాకపోతే అడిగే హక్కు మీకున్నది. టీచర్ సరిగ్గా పాఠం చెప్పకపోతే అడిగే హక్కు మీకున్నది. నిలదీసే హక్కు మీకున్నది. ఎందుకంటే మనం తీసుకుంటున్న జీతం, నేను తీసుకుంటున్న 2,50,000 జీతం, మీరు తీసుకుంటున్న 1,50,000 జీతం, ఇది శ్రీధర్ బాబు గారు ఇవ్వటం లేదు, ఇది రేవంత్ రెడ్డి గారు ఇవ్వటం లేదు. ఈ జీతం ఆ తల్లిదండ్రులు, ఆ ప్రజలు పన్నులు కడితే, ఆ పన్నుల రూపంలో ప్రభుత్వం దగ్గరికి వస్తే ఈ ప్రభుత్వం తిరిగి మనకి చెల్లిస్తుంది. అంటే మనం తింటున్న ఉప్పు ఎవరిదంటే పేద ప్రజల ఉప్పు మనం తింటున్నాం. అందుకే ఆ పేద ప్రజలకి మనం రుణపడి ఉండాలి. తప్పనిసరిగా రుణపడి ఉండాలి. తప్పనిసరిగా మనం పాఠం చెప్పాలి, టైంకు వెళ్ళాలి, స్కూళ్ళు బాగు చేయాలి. బాగు చేసే ఉపాధ్యాయులు చాలామంది ఉన్నారు. తమ పాఠశాలని తీర్చిదిద్దుకుంటున్నారు, క్యాంపెయిన్ చేస్తున్నారు. అంటే ఒక పర్సెప్షన్ ఏర్పడింది. ఆ పర్సెప్షన్ మనం పోగొట్టాలి. ఏం పర్సెప్షన్ ఏర్పడింది? ప్రభుత్వ పాఠశాలలో సరిగ్గా చెప్పరు. ఇది ప్రచారం చేశారు. ఎవరు ప్రచారం చేశారు? ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు ప్రచారం చేశాయి. గతంలో ఉన్న ప్రభుత్వాలు వాళ్ళ ఎమ్మెల్యేలకి ప్రైవేట్ కాలేజీలు, ఎమ్మెల్యేలకి ప్రైవేట్ డిగ్రీ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు, రకరకాల కాలేజీలు ఉండటం మూలంగా వాటిని బాగు చేసుకోవడం కోసం ఒక తప్పుడు ప్రచారాన్ని సమాజంలోకి తీసుకెళ్లారు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే టీవీల ద్వారా, వార్తాపత్రికల ద్వారా, రకరకాల మాధ్యమాల ద్వారా ప్రభుత్వం కూడా పూనుకొని ప్రభుత్వ పాఠశాలలో సరైన విద్య ఉంటుంది అనే ఒక ఆలోచన సమాజంలోకి తీసుకెళ్ళాలి. అప్పుడు తల్లిదండ్రులు తమ పిల్లల్ని రప్పించగలుగుతారు. కనుక ఈ 4-5 పనులు ప్రభుత్వం వైపు నుంచి చేయాలని మనం కూడా మన హక్కుల కోసం మనం పోరాడుతూనే, అడుగుతూనే, ప్రమోషన్లు కావాలి, ట్రాన్స్ఫర్లు కావాలి, ఇవన్నీ ఎప్పటికప్పుడు జరుగుతూ ఉండాలి. నిరంతర ప్రక్రియ, డిఏలు రావాలి. ఇవన్నీ జరగటంతో పాటు బాధ్యతయుతంగా మనం పని చేయాలి. మనది బాధ్యత. 30 ఏళ్ళు మనం ఉద్యోగం చేస్తున్నాం కనుక ఆ రుణం, ఈ సమాజ రుణం తీర్చుకోవడానికి మనం బాధ్యతగా ఉండాలని తప్పనిసరిగా తెలంగాణలో జ్ఞానవంతమైన సమాజం, చైతన్యవంతమైన సమాజం, ఈ సమాజాన్ని ఎప్పటికిట్లా సజీవంగా నిలబెట్టుకోవాలి. సజీవంగా నిలబెట్టుకోవాలంటే జ్ఞానం ఉన్న చోటనే. ప్లేటో ఒక సందర్భంలో చెప్పాడు, చదువు రాని వాళ్ళను పరిపాలించడం చాలా సులభం, వాళ్ళకేం తెలియదు గనక. చదువు వచ్చిన వాళ్ళను పరిపాలించడం చాలా కష్టం. చదువు వచ్చిన సమాజం నిరంతరం ప్రశ్నిస్తుంది, అడుగుతుంది, సంచలనం చేస్తుంది, ఆందోళన చేస్తుంది. కనుక చదువు రాని సమాజాన్ని పరిపాలించడానికి ఇష్టపడతారు ఎవరైనా. చదువొచ్చే సమాజాన్ని రూపొందించడానికి మనం కష్టపడాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ 80 ఏళ్ల ఈ సందర్భంగా మీకు శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ ఈ మాటలు విన్న మీ అందరికీ వందనాలతో థ్యాంక్ యూ.